ఈ బండ్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ఎక్కడ ఏమైపోయాయి మన గ్రంథాలు, ఈ దొంగలు ఎక్కడ తీసుకుపోయినారు, ఏమిటి పరిస్థితి అని చెప్పేసి మహా శ్రీకారజ్ఞుడైన వాడు, పరమ యోగి అయిన వాడు, పరమ భక్తాగ్రేసుడు, చైతన్య భక్తులకు అమోఘమైన సేవ చేసినటువంటి మహాత్ముడైనటువంటి మనోహర్ దాస్ గోస్వామి స్వనాముఖిలో వేయించేసి ఉన్నాడు అనే భావం తెలుసుకొని స్వనాముఖి వచ్చేసి ఆయనకు నమస్కారాలు. స్వామి, మా గ్రంథాలు ఏమైపోయాయి, మహాగ్రంథాలు, ఉత్కృష్టమైన రూపగోస్వామి గ్రంథాలు అని అర్పితచరీం తిరాత్ కరుణయావతీర్ణకరవు సమర్పయితుం ఉన్నత ఉజ్వలరసం స్వభక్తి శ్రియాన్ హరి పురట సందరద్యుతి కదంబ సందీపిత సదా హృదయ గంధరే స్ఫురతు శచీనందన. ఎలాంటి శ్లోకాలు రచించారు మహాత్మా. అందువల్ల రూపగోస్వామి గుణము, విదగ్ధ మాధవం, లలిత మాధవం, ఏకాశీ మహాత్మ్యం, ఇంకా రకరకాలమైన అదే గ్రంథాలు జీవగోస్వామి రచించింది లెక్కని. వీళ్ళందరూ వచ్చేసి మనోహర్ దాస్ గోస్వామి శ్రీచరణాలకు నమస్కారం చేసి మా పరిస్థితి ఏమిటి, మీ దివ్య దృష్టితో చూసి చెప్పండి అన్నప్పుడు మనోహర్ దాస్ గోస్వామి ఏమీ విచారపడనక్కర్లేదు, దొంగలు దోసుకపోయినా ఇంకా మనం పరిపక్వత పొందలేదన్న భావము ఏమిటో, పరమాత్ముడు ఇష్టం ఏమిటైందో, అందువల్ల ఇప్పుడే ప్రపంచానికి దాని అంతా సాధించలేదు. అందువల్ల అతి తొందరగా అలాంటి దివ్యమైన సమయం ఆసన్నమవుతుంది. ఒక మహాపురుషుడు, అవతార పురుషుడు ఈ సోనాముఖుడు ఇక్కడ ఉద్భవించబోతున్నాడు. ఆయన ద్వారా అనేక గ్రంథాల యొక్క సారమంతా తన గ్రంథాల్లో నింపి పెట్టేసి జగత్తుకు అందజేస్తాడు. సుమా, మీరు భయపడవలసిన అవసరం లేదు. ఈ సోనాముఖుడు పుట్టుబోయే అవతారమూర్తి శ్రీ హరనాథ మహాప్రభు, ఆ చైతన్య మహాప్రభు యొక్క కొనసాగింపే. ఇంకా ఆయన తత్వాన్ని వ్యాపింపజేయడానికి కోసం వస్తూ ఉన్నది. అది తొందరలో మీరు తొందరపడనక్కర్లేదు. అందువల్ల అవతార పురుషులు జయించబోతున్నారు. ఆయన చరిత్ర బ్రహ్మాండమైన చరిత్ర ఉంది. ఈ సోనాముఖి నుండి, సోనాముఖి అంటే స్వర్ణమయమైన ముఖము అన్నమాట. బంగారు నోరు, బంగారు నోట బంగారు మాటలు వస్తాయి. పాగల్ హరనాథ్ అని మనం చెప్తూ ఉన్నాం. అయితే ఆయన స్పష్టంగా పాగల్ హరనాథ్ అని పేరు చెప్పారు. ఉన్మత్తో జగత్తంతా ఊగిపోతుంది. ఆయన పేరు ప్రతిష్ట ప్రపంచానికంతా అందజేస్తారు సుమా. ఇట్లాగే ప్రెడిక్షన్స్ ఆఫ్ అచ్యుతానంద అని ఇంకో గ్రంథం ఒరిస్సా గ్రంథాలయంలో ఉన్నది. ఒరిస్సా దేశంలో పురాతన గ్రంథాలయంలో ప్రెడిక్షన్స్ ఆఫ్ అచ్యుతానంద అనే మహాత్ముడు ముందు ముందు ఏం జరుగుతుంది, ఈ బెంగాళా దేశంలో ఎవరెవరు మహాపురుషులు, అవతార పురుషులు ఇక్కడ పుడతారు అనే అచ్యుతానంద ప్రెడిక్షన్. ఆ పుస్తకం నేను చదివాను, చాలా అద్భుతంగా ఉంది. అక్కడ కొంతమంది మహనీయులు అవతార పురుషుల పేరు ఉంది. దాంట్లో శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ పాగల్ హరనాథ్, ఓంకార స్వామి సీతారామనాథ్, అందువల్ల శంకర స్వామి, ఇట్లా 5-6 పేర్లు కూడా మనకు గోచరిస్తాయి. వాళ్ళ వల్ల ఈ ప్రాంతం అంతా ఉద్ధరించబడుతుంది, భగవద్భక్తి ప్రచారం అవుతుంది అని చెప్పి మాటలు బాగా చెప్పారు. ఈ విధంగా గోస్వాములందరినీ ఓదార్చి భయపడదు. ఆ తర్వాత ఈ గోస్వాములలో ముఖ్యుడైనటువంటి శ్రీనివాసాచార్యులు ఆయన ఏం చేశారు, అక్కడ ఉండే రాజుగారి దగ్గరికి పోయి ఆయన శిష్యుడిగా చేసుకొని, ఆయన ఇట్లా దొంగలేం చూసుకోపోలేదు, ఆ గ్రంథాలు అయ్యో పాడైపోతాయి కదా, దాని సారం అంతా అందరికీ తెలియదు కదా, వాళ్ళు పాడు చేస్తారని ఒక చోట ఏర్పాటు చేసి పెట్టినారు. అవన్నీ అప్పుడప్పుడు ఈ ప్రపంచానికి వెలువరుస్తారు అని ఆ మాటలు చెప్పినారు. అక్కడ బోలో ముకుంద మాధవ జయ ఘనశ్యామ్ దేవకి నందన రాధేశ్యామ్. మనోహర్ దాస్ గోస్వామి మహానుభావుడు సోనాముఖి క్షేత్రంలో అక్కడ హరనాథ బాబు ఆయన చెప్పినట్టుగా కనకలతాదేవికి వచ్చినటువంటి అమృతమైన వాక్కు పరమాత్మ నుంచి వచ్చినట్టుగా ఆ సోనాముఖిలో శ్రీ కుసుమహరనాథుడు, కుసుమాంబ హరనాథుడు వీళ్ళు అక్కడ ఉద్భవించినారు, అవతరించినారు. అక్కడి నుంచి ఆ చరిత్ర అమోఘమైనటువంటి చరిత్ర. అది క్రమంగా మనం తెలుసుకుంటాము. ఏ విధంగా ఆయన మన వలనే, కృష్ణుడి వలనే, రాముడి వలనే క్రమంగా బాల్యము, బాల్య లీలలు, బాల్య నాటకములు, బాల్యమైన భజనావళులు, ప్రచారము, ఈ విధంగా చేసి అనేక లీలలు హరనాథ మహాప్రభు కుసుమ కుమారి అని మనం చెప్తున్నాము. మహాదివ్యమైన మనోహర్ దాస్ స్వామి యొక్క చరిత్రను మనం తెలుసుకుంటున్నాము. మహాసిద్ధ పురుషుడు, యోగ పుంగవుడు, మహాభక్తాగ్రేసుడు. ఆయన 3 గోస్వాములకు ఈ గ్రంథముల విషయం సంపూర్ణంగా తెలియపరిచినారు. శ్యామానంద మహాప్రభు, నరోత్తమ్ ఠాకూర్, తర్వాత శ్రీనివాసాచార్య, ఈ 3 వచ్చేసి ఆయన తెలుసుకున్నారు సమాచారం. ఆయన చెప్పినారు అవతార పురుషుడు ఇక్కడ ఉదయించబోతాడు, తీయని బంగారు కబుర్లు చెప్తాడు. ఆ గ్రంథ సారమంతా భక్తి రసామృత సింధువు అనే మహాగ్రంథములోని భావాన్నంతా తన పాదల హరనాథ్ అనే పేరుతో ఉన్న పుస్తకంలో ఇవన్నీ వెలువరిస్తారు. బంగారు మాటలు,
ఈ బంగారు గ్రామంలో వెలువరిస్తాయి. అందువల్ల ఏమి చింతించే అవసరం లేదు. ఇక్కడ పుట్టబోతున్నాడు అనే విషయం తెలియవలసినారు మనోహర్ దాస్ గోస్వామి. బో శ్రీ సర్వనాథ్ కీ జయ, మదాకు సదేవి కీ జయ, సర్వ సంస్థ కీ జయ.